వెంటనే గట్టి మాణిక్యాలరావు గారు మా ఆహ్వానం మేరకు వారు ఇచ్చేశారు. వారు ఇచ్చేందుకు మేము చాలా గుడి తరపుని అలాగే నా తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు గురు పౌర్ణమి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. గురువు ఒక వారధి లాంటి వారు. మనకి ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించి, అంధకారాన్ని తొలగించి, జ్ఞానం వైపు మరి వెలుగు వైపు నడిపించేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తిని గురువు అంటారు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించే వారిని గురువు అంటారు. ఆ గురు పరంపరలో ఎంతోమంది మహానుభావులు వారి యొక్క జ్ఞానాన్ని ఈ భారత సనాతన ధర్మం కోసం భారతదేశంలో ఎంతోమందికి వారు అందించారు. అలా అందించిన వాటిలో ఇవాళ చూస్తే కనుక మన షిరిడి సాయిబాబా గారు, సాయిబాబా వారి యొక్క దివ్య అనుగ్రహంతో మరి మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ అనేక మందికి రోగగ్రస్తులను మరి అనారోగ్యం వైపు నుంచి ఆరోగ్యం వైపు, అంధకారం నుంచి జ్ఞానం వైపు, అలాగే ఆహారం లేనటువంటి వారికి ఆహారం అందించే దిశగా మరి అన్నదానాన్ని అమృతధారగా గుర్తించినటువంటి గొప్ప వ్యక్తి షిరిడి సాయిబాబా. అటువంటి సాయిబాబా వారి యొక్క ఆలయాన్ని తాడేపూర్లో జెనెటిక్ చెరువులో మరి ఎన్విఎస్ బ్రదర్స్ బాలయ్య గారు, వెంకట్రావు గారు, సత్యనారాయణ గారు మరి ఈ ప్రదేశాన్ని చక్కగా ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు. మరి ఏదైతే ఈ సనాతన ధర్మంలో గురు పరంపరలో గురువుని అభిమానిస్తూ అభినందిస్తూ వారిని ధ్యానిస్తూ కృతజ్ఞతలు తెలుపుకునేటువంటి గొప్ప గురు పౌర్ణమికి మరి ఈరోజు సాయిబాబాకి రావడం జరిగింది. ఎంతోమంది పెద్దలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సర్వే మన తాడేపల్లిగూడెం మండలం భగత్ సింగ్ కాలనీ ఉన్నటువంటి శ్రీ జయలక్ష్మి సాయి మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రథమంగా విఘ్నేశ్వర పూజ, అలాగే నవగ్రహ మండపారాధన, పుణ్యాహవచనం, అలాగే స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే స్వామివారికి సాయి హోమం జరపబడను. అలాగే భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క 15-16 సంవత్సరాల నుంచి కూడా నేను వచ్చిన దగ్గర కూడా స్వామివారికి అలాగే అంగరంగ వైభవంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతకుముందు కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరిగాయి. అందరూ భక్తుల సహకారంతో ఈ గుడి ఇంకా మంచి వృద్ధిలోకి వెళ్ళి ఆ యొక్క నమ్ముకున్న వారికి కూడా స్వామివారు ఆరోగ్యాలు ప్రసాదించి ఉద్యోగం, వివాహం అంతా కూడా స్వయంగా జరుగుతుంది. అందు గురించి భక్తులు ఈ రోజున అంత మంది రావడం జరుగుతుంది. ఈ యొక్క సహకారాలకు అందించినటువంటి భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.